వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు కిరీటి హీరోగా జూనియర్ అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీలో శ్రీలీల గారు హీరోయిన్ గా నటించారు. ఆఫ్టర్ లాంగ్ టైం జెనీలియా గారు ఈ మూవీతో రీఎంట్రీ అనేది ఇస్తున్నారు. అయితే ఈ మూవీకి మాత్రం కొంచెం బజ్ రావడానికి కారణం మాత్రం వైరల్ వయ్యారి సాంగ్ ఫేమస్ కావడంతో ఈ మూవీ గురించి అందరికీ తెలిసింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే నచ్చింది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, పుట్టినప్పుడే తన తల్లిని కోల్పోవడంతో అబ్బి అలియాస్ కిరీటి గారిని వాళ్ళ తండ్రి చాలా అల్లరి ముద్దుగా పెంచుతాడు. కానీ అలా పెంచడం అబ్బికి ఇష్టం ఉండదు. అయితే తన తండ్రికి తనకి చాలా ఏజ్ గ్యాప్ ఉండడమే కాదు, ఒక జనరేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. అయితే ఎలాగైనా తనకు దూరంగా ఉండి కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని చదువుకుంటాడు కూడా. అక్కడే శ్రీలీల గారిని ప్రేమించడం కూడా జరుగుతుంది. అయితే చివరిగా తండ్రికి దూరం కావాలని జెనీలియా గారి దగ్గర జాబ్లో జాయిన్ అవుతాడు మన హీరో. మొదటి రోజే ఆమెతోటి ఒక గొడవ కారణంగా ఆమెను సీఈఓ కాకుండా అడ్డుకుంటాడు మన హీరో. ఇదిలా ఉండగా మన హీరోకి విజయ సౌజన్య గురించి, అంటే జెనీలియా గారి గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏమిటి? అయితే వీరిద్దరు కలిసి, అంటే అబ్బి మరియు విజయ సౌజన్య కలిసి ఒక ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళారు? అసలు వాళ్ళు వెళ్లాల్సిన పని ఏంటి? అభి తండ్రికి రావు రమేష్ గారికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ముఖ్యంగా అభి పుట్టుక నుంచి అతని కాలేజ్ లైఫ్ వరకు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకునే ప్రయత్నం చాలా ఆసక్తిగా చూపించారు. ఎప్పుడైతే మూవీ స్టోరీలోకి జెనీలియా గారి ఎంట్రీ వస్తుందో స్టోరీ ఫాస్ట్గా వెళ్తుంది. వారిద్దరి మధ్య కన్వర్జేషన్ చాలా బాగుంది. వారి మధ్య గొడవలు, ఆ గొడవల మధ్య దూరం పెరిగి ఒక షాకింగ్ ట్విస్ట్తో ఇంటర్వెల్ బ్లాక్ అనేది వస్తుంది. ఈ మూవీకి మెయిన్ మైనస్ సెకండ్ హాఫ్ తర్వాత స్టోరీ అనేది ఊహించినట్టే అనిపిస్తుంది. ఈ మూవీలో కిరీటి గారు మాత్రం అభి పాత్రలో తన పర్ఫార్మెన్స్తో, స్క్రీన్ ప్రజెన్స్తో వన్ మ్యాన్ షో చేశాడు అంతే. సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్, సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కిరీటి గారు తన మొదటి సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగకుండా తన యాక్టింగ్తో ఎరగదీశారు. ఈ సినిమాను చాలా రిచ్గా ప్రజెంట్ చేసే ఫీల్ తీసుకురావడంలో సెంథిల్ కుమార్ గారి విజువల్ వర్క్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పీ గారు ఇచ్చిన సాంగ్స్, బీజిఎం ఈ మూవీకి మరొక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కానీ కొంచెం స్టోరీ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఈ మూవీని థియేటర్లో చూసే వాళ్ళు చూసేయండి, మూవీలో మ్యాటర్ ఉంది. వీళ్ళు కాని వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయండి. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు.